విద్యుత్ ఛార్జీలు భారీగా పెరగనున్నాయి. గృహ విద్యుత్ వినియోగం 100 యూనిట్లు దాటిందంటే ఇక కరెంట్ ఛార్జీల మోతే. పవర్ డిస్కంలు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ కి ఇచ్చిన ప్రతిపాదనల్లో 2000 కోట్ల విద్యుత్ ఛార్జీలు పెంచుకునేందుకు అనుమతించాలని కోరాయి. ఇక ఈఆర్సీ ఓకే చెప్తే కరెంట్ ఛార్జీలు 20 నుంచి 25% పెరిగే ఛాన్స్ ఉంది. రాష్ట్ర ప్రజలపై విద్యుత్ భారం వేసేందుకు డిస్కమ్ కంపెనీలు రెడీ అవుతున్నాయి. మధ్యతరగతి నుంచి పరిశ్రమల దాకా ఛార్జీల మూత మోగనుంది. 100 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించే పేదలపై మాత్రమే కరుణ చూపిన డిస్కంలు మిగతా వర్గాలపై భారీ బాదుడుకు రెడీ అవుతున్నాయి. 2016-17కు సంబంధించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదిక ఏఆర్ఆర్లను విద్యుత్ నియంత్రణ మండలికి సమర్పించాయి డిస్కమ్ కంపెనీలు. మొత్తం 1958 కోట్ల విద్యుత్ ఛార్జీలు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. గృహ విద్యుత్ వినియోగంలో ప్రస్తుతం ఉన్న 14 స్లాబ్లను 4 స్లాబ్లకు తగ్గించాయి. తాజా ప్రతిపాదనల ప్రకారం 100 యూనిట్ల లోపు కరెంటు వినియోగం ఉంటే ఛార్జీల పెంపు ఉండదు. 100 యూనిట్లు దాటితే యూనిట్పై 65 పైసల నుంచి రూపాయి వరకు ఛార్జీలు పెంచాలన్నాయి డిస్కంలు. విద్యుత్ సరఫరా కోసం ప్రస్తుతం సగటున యూనిట్కు ₹6.44 ఖర్చవుతుండగా డిస్కంలకు ₹4.56 ఆదాయం మాత్రమే వస్తోంది. ఒక్కో యూనిట్పై ₹1.88 లోటును డిస్కంలు భరిస్తున్నాయి. 2016-17 సంవత్సరానికి గాను డిస్కంలకు 30,207 కోట్ల అవసరముండగా ప్రస్తుత టారిఫ్తో కేవలం 21,418 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చే అవకాశం ఉంది. అంటే 8,789 కోట్లు లోటు భరించాల్సి వస్తోంది. ఇక కొత్త స్లాబ్ల ప్రకారం 50 యూనిట్ల నుంచి 100 యూనిట్ల వరకు ఎలాంటి ఛార్జీలను పెంచలేదు. 100 దాటి 1 యూనిట్ పెరిగినా ప్రస్తుతం ఉన్న యూనిట్ ఛార్జ్ ₹2.60 నుంచి ₹3.25 వసూలు చేయాలని సూచించాయి. ఇక 201 నుంచి 400 యూనిట్ల వరకు ప్రస్తుతం యూనిట్కు ₹7.43 వసూలు చేస్తుండగా దీనిని ₹8.15 పెంచాలని ప్రతిపాదించాయి. 400 యూనిట్లు దాటితే ₹9.50 వసూలు చేయనున్నారు. రాష్ట్రంలో అన్ని రకాల కనెక్షన్లు 119.6 లక్షలు ఉన్నాయి. ఇందులో గృహ అవసరాల కనెక్షన్లు 86 లక్షలుండగా వ్యవసాయ కనెక్షన్లు 20.7 లక్షలు, మిగతావి పరిశ్రమలు, వాణిజ్య సంస్థలవి. మొత్తం డొమెస్టిక్ కనెక్షన్లలో 60 లక్షల కనెక్షన్ల వాడకం 100 యూనిట్ల లోపే ఉంది. దీంతో విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదన వల్ల 70% మంది వినియోగదారులపై అదనపు భారం పడే అవకాశం తక్కువంటున్నారు నిపుణులు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ భారం మరో 2,000 కోట్ల రూపాయల మేర పెరగనుంది. పరిశ్రమలు, ఇతర వాణిజ్య అవసరాల కోసం సరఫరా చేస్తున్న విద్యుత్ ఛార్జీలు 6 నుంచి 10% పెంచాలని డిస్కంలు ప్రతిపాదించాయి. ఇక హెయిర్ కటింగ్ సెలూన్లకు ప్రభుత్వం రాయితీ ప్రకటించినందున వీటికి ప్రత్యేకంగా కొత్త స్లాబ్లను కేటాయించారు. టౌన్షిప్స్, ఎయిర్పోర్ట్స్, వాటర్ స్కీమ్స్, స్ట్రీట్ లైట్స్ కు సరఫరా చేసే కరెంటు ఛార్జీలు 10% పెరిగేలా ప్రతిపాదనలున్నాయి. డిస్కంల ప్రతిపాదనలపై ప్రజాభిప్రాయ సేకరణ, బహిరంగ విచారణ తర్వాత ఈఆర్సీ కొత్త పవర్ టారిఫ్ను ఖరారు చేస్తుంది.